ఏం జరిగిందో చెప్తానేనండి. నేను నార్మల్గా ఆఫీస్లో కూర్చున్నాను అనమాట నిన్న. అయితే ఏమైంది, మా మేడం సడన్గా నా వెనక్కి వచ్చి నువ్వు ఈరోజు ఒలంపస్ వెళ్ళాలి అంది. రేపొద్దున ఒలంపస్ వెళ్ళాలి అంది. నేను లేదు మేడం నేను వెళ్ళను అని చెప్దాము అని అనుకునే లోపల ఆవిడే చూసారా నేను ఒలంపస్ అనగానే ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతుందో అని అనేసింది. నన్ను అడగలేదు, నువ్వు వెళ్తావా అని అడగలేదు. నేను ఒక క్లయింట్ ఆఫీస్లో ఉంటాను కదా, నువ్వు వెళ్తావా అని అడగలేదు, నువ్వు వెళ్ళాలి అని చెప్పి ఆవిడే హ్యాపీగా ఫీల్ అవుతుందని ఆవిడే అనేసుకుంది. తర్వాత పోనీ నాతో పాటు నా ఫ్రెండ్ని పంపించండి అని అడిగితే అలా కుదరదు అంది. సర్లే అని నేను నా ప్లేస్లో రీప్లేస్మెంట్గా ఇంకొక అబ్బాయిని పంపిస్తాను అని అంటే అలా ఏం కుదరదు, నేను ఏమి ఇచ్చేసాను నువ్వే వెళ్ళాలి అని. మేడం నేను ఒక్కదాన్ని వెళ్ళలేను, నాకు ఒక్కదాన్ని వెళ్ళాలంటే భయం, నేనైతే వెళ్ళలేను, కొన్ని నన్ను వచ్చి తెమ్మంటావా అని ఎటకారంగా అని. తర్వాత నీతో పాటు కావాలండి ఇంకొకళ్ళు ఎవరైనా పంపిస్తాను కానీ నువ్వు మాత్రం వెళ్ళాలి అని. సర్లే అని ఆలోచిస్తా మా ఫ్రెండ్ వాళ్ళు ఇక్కడే ఉంటారు కదా, నేను ఇదివరకు ఇక్కడే ఉండేవాళ్ళం కదా, మా బ్యాచ్లో ఇద్దరు ఇక్కడే ఉంటారు అనమాట. వాళ్ళ రూమ్లో ఖాళీగానే ఉంటాయి, సో వాళ్ళ రూమ్లో ఉందామని ఫిక్స్ అయిపోయాను. కానీ నేను సాయంత్రం వెళ్ళలేను, ఎందుకంటే ట్రైన్లన్నీ చాలా రష్గా ఉంటాయి, సాయంత్రం వెళ్ళలేను. సో అందుకనే మార్నింగ్ కూడా చాలా రష్ ఉంటాయి ఆఫీస్ అవర్స్. సో అందుకనే నేనేం చేశాను, మేడం అయితే నేను ఇప్పుడే వెళ్ళిపోతాను అని చెప్పి నేను రూమ్కి వచ్చి నా డ్రెస్సెస్ అన్నీ తీసుకుని బ్యాగ్లో పెట్టేసుకుని నా రూమ్ నుంచి డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసాను అనమాట, తానే వచ్చేసాను. అయితే ఏమైంది, తానే వచ్చాను, ఆఫీస్కి వెళ్ళాను. ఫ్రైడే కోసం వచ్చాను అనమాట. టీషర్ట్ కూడా ఇంకా తీయలేదు, ఈరోజే అయింది. అయితే ఏమైంది, ప్రజెంటేషన్ అంటే నాకు అసలు ఏమీ తెలియదు, ఇంత బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు. ఏమీ ప్రజెంటేషన్ ఇవ్వాలి, అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి అన్నారు. మా దగ్గర అంటే నాకు అసలు ఏం తెలియదు, ఏం జరుగుతుంది ఏంటి ఏం తెలిసాడంగా నేమ్ ఇచ్చి వాళ్ళే నామినేట్ చేసి వాళ్ళే నేమ్ ఇచ్చేసి వాళ్ళే పంపేశారు. జనరల్గా మనం సెల్ఫ్ నామినేట్ చేసుకోవాలి, కానీ మా ప్రాజెక్ట్ నుంచి 5 మెంబర్స్ని అసైన్ చేస్తారు. ఇక్కడికి వచ్చాక తెలిసిందేంటి, నా రూమ్మేట్స్ నా ఫ్రెండ్స్ అన్నాను కదా, వాళ్ళ రూమ్మేట్ కూడా మాకు మెంటర్గా చేస్తుంది అనమాట. సో రేపు పొద్దున్న తను కూడా ఉంది, సర్లే ఏదో ఒకటి చేద్దాంలే అని చెప్పి వెళ్ళిపోయాను.